నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగుల కృష్ణయ్య. సద్యన్నం పెరుగన్నం నాడు నేడు టిఫినీలు. కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యరీత్యా మన పూర్వీకులు ఉదయం లేస్తానే సద్యన్నం తినేవాళ్ళు. అప్పటి ఆరోగ్య పరిస్థితులు ఆ విధంగానే కొనసాగాయి. 100 ఏళ్ళు కూడా బతికారు. కాలం మారుతూ వచ్చింది. రాను రాను సద్యన్నం పోయింది, టిఫినీలు వచ్చాయి. ఉప్మా అంటూ, పెసరట్టు అంటూ, కారం దోశ అంటూ, గుడ్డు దోశ అంటూ, ఇడ్లీ అంటూ, సాంబార్ అంటూ, వడ అంటూ అన్నీ పెరిగాయి. ఆ టిఫినీలు రావడంతో రోగాలు కూడా విపరీతంగా వచ్చాయి. రోగం లేని వ్యక్తి ఈ భూమి మీద లేడు అని చెప్పవచ్చు. కారణం అప్పటి సద్యన్నం పెరుగన్నం తీరు మారింది. ఇప్పుడు టిఫినీలు తీరు రావడం వల్ల రోగాల బారిన పడే పరిస్థితి వస్తుంది. ఆసుపత్రి పాలు చేరుతూ ఉన్నారు. ఈ కవిత చూడండి ఇలా. సద్యన్నం పెరుగన్నం అంటూ నాడు నేడు టిఫినీలు అంటూ టిప్ టాప్గా తినే రోజులు ఆయే. టిఫినీలు అంటే ఇడ్లీలు, చట్నీలు, లేదంటే బజ్జీలు అంటూ భుజించే కాలం వచ్చే. ప్లేటు పేపర్ దోశ అంటూ, పైన ఎర్ర చట్నీ అంటూ అరిచే కాలం వచ్చే. వెరసి అరచేతి మంటలు అంటూ, నరాల నొప్పులు అంటూ, నడవలేని పరిస్థితి అంటూ రోగాలు అంటూ అందరూ ఆసుపత్రిలో బెడ్ మీద పడుకొని బ్రెడ్ తినే కాలం. నేడు టిఫినీలు టిప్ టాప్గా, రోగాలతో తిప్పలు తిరుగుల్లాయే ఆసుపత్రుల్లో.